కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మాయపట్నం దగ్గర రాకాసి కెరటాలు ఎగిసిపడుతోన్నాయి. భారీ కెరటాలతో మాయపట్నం గ్రామం జలమయమైంది. దాదాపు 70 ఇళ్లలోకి సముద్రపు నీరు చేరడంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికే గ్రామంలో 20 గృహాలు నేలకూలాయి. అధికారులు గ్రామానికి చేరుకుని సముద్రపు నీటిని వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. జియో ట్యూబ్, రక్షణ గోడలు ధ్వంసం కావడంతో తరచూ గ్రామంలోకి సముద్రపు నీరు చేరింది. రాకాసి అలలు వేగంగా దూసుకొచ్చి గ్రామాలపై పట్టడంతో తీర ప్రాంత గ్రామాలు కోతకు గురవుతున్నాయి. మాయపట్నం గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు స్థానికులకు సహాయక చర్యలు అందించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర ఆవర్తనం కారణంగా మారిందని చెప్పుకోవచ్చు. కాకినాడ క్యారెట్ రాకాసి అలలైతే మాత్రం ఎగిసిపడడంతో సముద్రం నీరు కూడా ముందుకు రావడంతో సుమారుగా 70 ఇళ్లలోకి అయితే మాత్రం నీరు నీరు ముందుకు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నీటి ప్రభావంతో గత రాత్రి నుంచి కూడా స్థానికంగా ఉన్న మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కనుక మనం చూసుకుంటే కనుక ఇటు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి సోరాడ దగ్గర నుంచి చూసుకుంటే కనుక కోనపాపేట వరకు సుమారు 15 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారి సముద్ర కెరటాల కోతకైతే మాత్రం మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం మాయాపట్నం వద్ద అయితే మాత్రం అత్యంత భయంకరమైన పరిస్థితి మత్స్యకారులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి నీరు చొచ్చుకొని రావడంతో బయటికి రాలేని పరిస్థితుల్లో సుమారుగా 70 ఇళ్ళు అయితే మాత్రం పూర్తిగా నీటి మధ్యలో కూడా ఉండిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా సహాయ చర్యలు అయితే మాత్రం అందించే పనులు అధికారులు అయితే మాత్రం నిమగ్నం అయ్యి ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే గత ఇప్పుడు కూడా అంటే ఉపరితల ఆవర్తనం కావచ్చు, లేకపోతే తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు, ఎటువంటి ప్రభావం ఉన్నా సరే సముద్ర కెరటాలు ఎగిసిపడడంతో ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాలన్నీ కూడా సముద్ర కోతకి గురి కావడమే కాకుండా సముద్రం ముందుకు వస్తే కనుక ఆ సముద్ర నీటిలో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఈ మత్స్యకారులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో వేసిన జియో ట్యూబ్ కూడా పూర్తిగా చిదులు అయిపోవడం, రక్షణ కూడా లేకపోవడంతో ఈ మత్స్యకారులు తీవ్ర ఇబ్బంది అంటే కనీస అవసరాలకు కూడా బయటికి రాలేని పరిస్థితిలో మత్స్యకారులు కూడా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఉపరితల ఆవర్తనం దానికి తోడు అమావాస్య కూడా దగ్గర రావడంతో సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. సముద్ర కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. స్థానికంగా మత్స్యకారులను కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు ఇప్పటికే సూచనలు కూడా చేయడం జరిగింది. సుమిత్ర, ఏదేమైనప్పటికీ కూడా మాయాపట్నంలో సుమారుగా 70 ఇళ్ళకైతే మాత్రం ఈ సముద్ర ప్రభావం అయితే మాత్రం తీవ్రంగా కనిపిస్తుంది. వాళ్ళకి సహాయ చర్యలు అందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే ఇలాంటి వాతావరణం ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది సతీష్? మరి ఇప్పటికే 70 ఇళ్లలోకి నీళ్లు వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. మరి సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? అసలు అధికారులు ఏమంటున్నారు? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక వాతావరణ అల్పపీడన ద్రోణి కారణంగా అయితే మాత్రం వాతావరణ పరిస్థితుల్లో మరో 3 రోజులు వర్షాభావ ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది. ఈ 3 రోజులు కూడా ఉపరితల ఆవర్తనం, దానికి తోడు అమావాస్య కూడా దగ్గరలో ఉండడంతో సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఈ ప్రభావం 3 రోజులు ఉంటుందని చెప్పి అధికారులు అంచనా కూడా వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిత్యావసర సరుకులతో పాటు వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా అందించే పనిలో అధికారులు అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారు. అయితే దీనికి పూర్తిగా శాశ్వత పరిష్కారం దిశగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇదే క్రమంలో పిఠాపురం స్థానిక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ మత్స్యకారులకు అంటే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు సహాయార్థం అయితే ఒక రక్షణ గోడ నిర్మాణానికి అయితే ప్రతిపాదనలు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే శాశ్వత పరిష్కారంతో పాటు ప్రస్తుతానికైతే మాత్రం ఈ 70 ఇళ్లలో మత్స్యకారులు ఎవరైతే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులను తొలగించేందుకు, ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి మంచినీరు, ఆహారంతో పాటు వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు అందించే పనిలో అయితే అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఈ 70 కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులను అయితే మాత్రం ఎదుర్కొంటున్నారని చెప్పాలి. కొన్ని ఇళ్ళు అయితే మాత్రం అంటే గడిచిన సంవత్సర కాలంలో చూసుకుంటే కనుక సుమారుగా ఈ మాయాపట్నానికి సంబంధించి సుమారు 30 ఇళ్ళు కూడా పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరిపోయాయి. అంటే కేవలం సముద్ర
కోత కారణంగానే, సముద్ర కెరటాల కారణంగానే ఈ ఇల్లు అని కూడా పూర్తిగా శిథిలావస్థ కూడా చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు సముద్ర కెరటాల తాకిడికైతే మాత్రం మత్స్యకారులు అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు అయితే మాత్రం అధికారులు వెతుకుతున్నారు. దాంతో పాటు సహాయ చర్యలు కూడా అందిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.